మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు పంపించారు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి అడిగారు. ఈ క్వశ్చన్ చదివి ఆయనకి ఆన్సర్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉన్నది. మన వ్యూవర్స్ ఎవరైనా కూడా రెయిన్ ఇండస్ట్రీస్ నుంచి, అంటే అందులో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే టాప్ మేనేజ్మెంట్తో కనెక్ట్ ఉన్న వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే ఐ నీడ్ ఏ కనెక్ట్. ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఉన్నట్టయితే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఉన్నది కదా, దాంట్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ మీ దెన్ ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ దొరికితే మన వాళ్ళందరూ కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. రీసెర్చ్ నడుస్తుందన్నమాట. ఓకే, నో కమింగ్ టు రామకృష్ణ గారి క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి క్రిజాక్ స్టాక్ గురించి వివరంగా మాట్లాడండి అన్న. నాకు ఇది ఒక మంచి పోర్ట్ఫోలియో స్టాక్ లా అనిపిస్తుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. నేను కూడా పర్సనల్ ఐ బిలీవ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలో వచ్చిన ఐపీఓస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఓ అన్నది నా వ్యూ. ఎందుకంటే సేమ్ మంచి క్యాష్ జనరేటింగ్ కంపెనీ, జీరో డెట్ కంపెనీ, రిటర్న్ రేషియోస్, హెల్దీ రిటర్న్ రేషియోస్, గ్రోత్ పరంగా 20-25% గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. వాట్ మోర్ వీ వాంట్. అండ్ దట్ టు కరెంట్లీ స్టాక్ బాగా పడిన తర్వాత అవైలబుల్ 27-28 టైమ్స్ ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్లో కూడా ట్రేడ్ అవుతున్నది. సేమ్ ఎవరికైతే అసలు ఈ బిజినెస్ గురించి ఐడియా లేదు, మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పంపిస్తుంటారు చూడండి పిల్లల్ని. సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి మనం వేరియస్ ఏజెంట్స్ ఉంటారు. మనకి లోకల్లో చాలా మంది ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ ద్వారా మనం పంపిస్తుంటాం. బట్ మోస్ట్లీ ఏజెంట్స్ అందరూ కూడా ఒకవేళ యూకే పంపిస్తున్నట్టయితే కొన్ని యూనివర్సిటీస్కి వాళ్ళు క్రిజాక్ ప్లాట్ఫామే వాడతారు. ఓకే, ఈ క్రిజాక్ ఏంటంటే B2B ప్లాట్ఫామ్ అన్నమాట. వీళ్ళ దగ్గర ఏజెంట్ నెట్వర్క్ ఉంటుంది. ఇండియాలోనే కాదు, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి 80 కంట్రీస్లోని, సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ ఇలాంటి 80 కంట్రీస్ నుంచి వీళ్ళకి అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ చేస్తుంటారు. మేజర్లీ వీళ్ళకి రెవెన్యూ వచ్చేది యూకే నుంచే. ఇంకా యూకేలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్తో వీళ్ళకి టైఅప్ ఉన్నది. 90% కరెంట్లీ యూకే నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. లాస్ట్ ఇయర్ 7% ఐర్లాండ్ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ వచ్చింది. అండ్ వీళ్ళు USA, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్న యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అవుతామని. ఒకవేళ ఆస్ట్రేలియా అండ్ యూఎస్లోని వీళ్ళు క్రాక్ చేయగలిగారు అనుకోండి, మంచి యూనివర్సిటీస్తోని టైఅప్ అవ్వగలిగినట్టయితే దట్ విల్ బికమ్ అనదర్ మ్యాసివ్ గ్రోత్ ప్లాట్ఫామ్ అన్నమాట. సి బేసికలీ నా వ్యూ ఏంటంటే, చాలామంది అంటారు చూడండి, మనకి ప్రీమియమైజేషన్ థీమ్ ఉన్నది. మన దగ్గర డబ్బులు పెరిగితే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే మనం ఒక ప్రీమియం బైక్ కొనుక్కుంటాం, కార్ కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం అని చెప్పి ఇవన్నీ కొనుక్కుంటాం. బట్ యాజ్ ఏ ఇండియన్ ఫ్యామిలీ మన దగ్గర డబ్బులు అంటే స్పెండింగ్ కెపాసిటీ పెరిగినట్టయితే ఇండియన్ ఫ్యామిలీ ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అండ్ దట్ టు ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నది ఏంటంటే ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది. అవునా కాదు చెప్పండి? ఇంకా ఒక ఫ్యామిలీలో ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని ఫారిన్ పంపించారంటే మిగిలిన మీరు అబ్జర్వ్ చేస్తుంటారు వేరే ఫ్యామిలీస్లోని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఫారిన్ పంపించి చదివించాలని అయితే ఆలోచన అయితే క్రియేట్ అవుతుంది కదా. మనం ఎక్కువగా US పంపిస్తుంటాం, ఈవెన్ యూకే కూడా రీసెంట్ టైంలో బాగానే వెళ్తున్నారు. సో బేసికలీ ఏంటంటే ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబిలిటీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే దీని రిలేటెడ్గా ఫ్యామిలీస్ అందరూ కూడా స్పెండ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ బిజినెస్ బాగా గ్రో అవుతుంది ఇండియాలోని. అండ్ ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అయ్యే ఆస్కారం ఉన్నది. ఈ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే ఫారిన్ ఎడ్యుకేషన్ పంపించే కంపెనీస్ చాలా ఉంటాయి. బట్ యూకే పరంగా వీళ్ళకి డామినెంట్ అడ్వాంటేజ్ అయితే ఉన్నది. యాక్చువల్లీ ఇండియా నుంచి యూకే పంపించాలంటే మోస్ట్లీ వీళ్ళ ప్లాట్ఫామే వాడతారని అయితే నేను మార్కెట్లో వేరే కాంపిటేటర్స్ దగ్గర నుంచి అయితే విన్నాను అనమాట. సో అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్, క్యాష్ జనరేటింగ్ కంపెనీ, రిటర్న్ రేషియోస్ హెల్తీ ఉన్నాయి. అండ్ కరెంట్లీ ఏంటంటే IPO తర్వాత పెద్దగా ఎవరికి కంపెనీ మీద ఐడియా లేదు కాబట్టి స్టాక్ కొంచెం పెరిగి దాని తర్వాత కరెక్ట్ అవడం అయితే మనకు కనబడుతుంది. పోస్ట్ IPO సెల్లింగ్ వస్తుంది కదా, యాంకర్ సెల్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సెల్లింగ్ వస్తుంది కదా. ఆ సెల్లింగ్ అయితే నడుస్తున్నది. ఈ సెల్లింగ్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో తెలియదు. బట్ ఈ సెల్లింగ్ మొత్తం అబ్జార్బ్ అయిపోయినట్టయితే మాత్రం వెరీ గుడ్ కంపెనీ అన్నది అయితే నా వ్యూ. అండ్ అడిషనల్ టు అదర్ కంట్రీస్లో వీళ్ళు ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గ్రోత్ మాత్రమే కాకుండా వీళ్ళు కరెంట్లీ B2B మోడల్లో వర్క్ చేస్తున్నారు కదా. B2C రిలేటెడ్గా కూడా వీళ్ళ దగ్గర క్యాష్ ఉన్నది. ఆ క్యాష్ ద్వారా వేరియస్ కంపెనీస్ని అయితే ఎక్వైర్ చేయడానికి చూస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అక్విజిషన్ ద్వారా ఒకవేళ B2C సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు అనుకోండి, వీళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే ఏదైతే ఉన్నదో ఆ మార్జిన్ మిగిలిపోతుంది కదా. సో దానివల్ల ఏంటంటే మార్జిన్కి అడిషనల్గా అదొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు వేరియస్ అదర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే మనకి పిల్లల్ని
పిల్లల్ని ఫారెన్ పంపిస్తున్నారు అనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా వీళ్ళు ప్లాట్ఫామ్ ద్వారా ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఆల్సో అకామిడేషన్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసామని అయితే చెప్తున్నారు. సో అకామిడేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, వీసా ప్రాసెసింగ్ రిలేటెడ్గా అసిస్టెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్ కంపెనీ రిలేటెడ్గా ఒక డిస్క్లోజర్. ఓకే, ఐ పర్సనలీ హోల్డ్ దిస్ కంపెనీ నాట్ సిగ్నిఫికెంట్లీ. ఓకే, ఐ స్టార్టెడ్ బయింగ్ స్లోలీ అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్నది. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ బాట్ ఇట్ ఎట్ లోవర్ సైడ్ అండ్ దెన్ వచ్చి మాట్లాడడం ఇలాంటి కాదు, ఇదే రేంజ్లో ఉన్నది. వీళ్ళకి వచ్చే రెవెన్యూలో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ యూకే నుంచి వస్తుంది. సో యూకే రిలేటెడ్గా ఏదైనా అక్కడ మనకి జియో పొలిటికల్ టెన్షన్ స్టార్ట్ అయినట్టయితే మాత్రం దెన్ స్టాక్ మీద చాలా మ్యాసివ్ ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది ఒక రిస్క్ గుర్తుంచుకోండి. సెకండ్ రిస్క్ ఏంటంటే వీళ్ళకి వచ్చే రెవెన్యూలో 50% వీళ్ళ టాప్ 3 యూనివర్సిటీస్ నుంచి వస్తుంది. సో అక్కడ ఏమైనా రిలేషన్షిప్ పోయిందనుకోండి, అది కూడా రిస్క్ అన్నమాట. ఇవి జరగవు అన్నది మనం చెప్పలేం, బట్ రిస్క్లు కూడా తెలియాలి. కాబట్టి ఏదైనా రిస్క్ ప్లే అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వరే అయిపోతారు. సో యూ షుడ్ నో ద రిస్క్ ప్లే అయినప్పుడు మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటాను, రిస్క్లు కూడా అలర్ట్ చేస్తున్నాం. మన నెక్స్ట్ క్వశ్చన్ చిట్టి వ్లాగ్స్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సానా, ఐఎమ్ 35 years old. ఐ హ్యావ్ 2 kids, ఏజ్ 7 years and 5 years. నా మంత్లీ ఇన్కమ్ 40,000 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో 50,000 per annum అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. ప్రజెంట్ ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 30,000 రూపీస్ పర్ మంత్ అవుతున్నాయి. చిల్డ్రన్ ఫీజ్ విషయంకి వచ్చేసరికి 1 lakh per annum అవుతుంది, ఇద్దరు పిల్లలది కలిపి. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఎన్పిఎస్లోని సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన అండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి అయితే వెళ్తున్నాయి. అండ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి 5,000 రూపీస్ పర్ మంత్ త్రూ ఎన్పిఎస్, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన అండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి అయితే వెళ్తున్నది. అండ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ విత్ ఎస్ఐపి ఆఫ్ 4,000 రూపీస్ పర్ మంత్. I don't have any health insurance, planning to take one for the whole family. Please suggest the best one. Second, and also I have 2 lakhs cash in hand. Please suggest me the best strategy to secure my future and my children's education. ఫస్ట్ మనం మీ దగ్గర 2 lakhs క్యాష్ ఉన్నదన్నారు కదండి, దాని ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నా అన్నారు, కానీ కాకపోతే ఏ ఫండ్స్ అనేది రాయలేదు. సో నాకు అది క్లారిటీ లేదు. అండ్ మీరు ఇంకా 35 years old, పిల్లలు కూడా ఎంగే ఉన్నారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ ఆరిజిన్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ 10 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ అనుకోండి. నా పర్సనల్ ఏంటంటే మీకు గుర్తుంటే ఒక 1.5 year బ్యాక్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు, దిస్ ఇస్ నాట్ ద టైమ్ అని చెప్పి వీడియో చేసాం స్మాల్ క్యాప్స్కి అగేన్స్ట్గా. బట్ ఈ కరెక్షన్ తర్వాత ఐ పర్సనలీ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు పంప్ ఇన్ మోర్ మనీ ఇన్ స్మాల్ క్యాప్స్ అన్నమాట. సో ఒకవేళ మీ రిస్క్ అప్డేట్ సెట్ అవుతుంది అన్నట్టయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ని అయితే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. మనకి బంధన్ స్మాల్ క్యాప్, ఇన్వెస్కో స్మాల్ క్యాప్, ఐసిఐసిఐ స్మాల్ క్యాప్, నిపాన్ స్మాల్ క్యాప్, ఎడిల్వేస్ స్మాల్ క్యాప్, ఈ ఫండ్స్ ఏవైతున్నాయో ఒకసారి స్టడీ చేయండి. వీటిలోని మీ రిస్క్ అప్డేట్ బట్టి మీకు ఏ ఫండ్స్ కంఫర్టబుల్ అనిపించినట్టయితే ఆ ఫండ్స్లో మీరు ఎలొకేషన్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి లంసమ్ రూపంలో కాకపోయినా ఏదర్ ఎస్టీపీ అయినా, కాకపోతే ఎస్టీపీ కూడా లాంగ్ టర్మ్ అవసరం లేదు అన్నది నా వ్యూ. ఒక 5-6 months చాలు, అంతకు మించి లాంగ్ టర్మ్ ఎస్టీపీ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్మాల్ క్యాప్స్ ఆర్ అయితే వెరీ గుడ్ వాల్యుయేషన్. మిగిలిన వ్యూవర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కూడా స్మాల్ క్యాప్స్లో ట్రిమ్ చేసినట్టయితే, స్మాల్ క్యాప్స్లో ఎలొకేషన్ లేకపోయినా కూడా దిస్ ఈస్ ద టైమ్ టు లుక్ ఇన్ టు స్మాల్ క్యాప్స్. బికాజ్ ఇక్కడ ఆల్ఫా అయితే చాలా బాగా క్రియేట్ అవుతుంది. అండ్ మన టైమింగ్ రైట్ అయినట్టయితే యాక్చువల్లీ మనం ఇంకా ఎడిషనల్ రిటర్న్ సంపాదించే ఆస్కారం ఉంటుంది. కరెంట్లీ స్మాల్ క్యాప్స్ బాగా బీటెన్ డౌన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎస్ఐబి రూట్లోని ఎవరైతే 7 years 10 years ఆరిజిన్ ఉంటుందో అలాంటి ఇన్వెస్టర్ స్మాల్ క్యాప్ కేటగిరీని అయితే కొంచెం అగ్రెసివ్గా అయితే చూడొచ్చు అనేది నా వ్యూ. నా కమింగ్ టు మీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి, ఈ వీడియో ఏదైతుందో దీంట్లో క్లియర్గా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కంప్లీట్ కంపారిజన్ అయితే ఇచ్చాను. ఒకసారి ఆ వీడియోని చూడండి. అండ్ ఆ వీడియోని చూడడం మాత్రమే కాకుండా నా సజెషన్ ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ అడ్వైజర్. ఎందుకంటే క్లెయిమ్స్ వచ్చినప్పుడు పాలసీ తీసుకోవడం మాత్రమే కాదు, క్లెయిమ్ వచ్చినప్పుడు సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఆ రోల్ని డిటో ఏదైతే ఉన్నదో ఆ డిటో అడ్వైజర్స్ అయితే ప్లే చేస్తారు. సో డిటో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన టైంలో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే ఆ టైంకే వాళ్ళ టీం మీకు కాల్ చేస్తారు. అండ్ డిటోతో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మీరు మొత్తం విన్న తర్వాత వాళ్ళ సజెషన్స్ ఒకవేళ మీకు నచ్చకపోయినా మీరు వేరే దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళే మిమ్మల్ని ప్రెషర్ చేయరన్నమాట. సో దట్స్ అ బెస్ట్ థింగ్. అండ్ వాళ్ళు ప్రాపర్గా మీకు అడ్వైస్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఈవెన్ క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకవేళ ఇప్పుడు వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే డిటో ఒక ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లోర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ డిటో ఒక లింక్ అయితే ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలోని మీరు అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. అండ్ మన తెలుగు లాంగ్వేజ్లోనే వాళ్ళు మనకి కమ్యూనికేట్ చేస్తారు అండ్ అడ్వైస్ చేస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ వర్మ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, వాట్స్ యువర్ వ్యూ ఆన్ గ్రో స్టాక్? ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ గ్రో స్టాక్? అండ్ ఆల్సో వాట్ అబౌట్ డామ్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్? ఓకే,
గ్రో ఐ స్టిల్ ఫీల్ ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఐపీఓ టైంలో వేరు, బట్ ఐపీఓ తర్వాత ఏదైతే మ్యాసివ్ రన్ అప్ అయిందో కొంచెం కరెక్ట్ అయింది, కానీ స్టిల్ ఫీల్ ఓకే. బిజినెస్ పరంగా నో డౌట్ ఇట్స్ గుడ్ బిజినెస్, అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో మీకు ఏదైనా అంటే మార్కెట్లో చూడండి ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్స్ వచ్చి ఆ టైంలో స్టాక్స్ పడతాయి చూడండి, అలా స్టాక్ పడితే కొనుక్కోవడం బెటర్. కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉన్నది. మనకి వాల్యుయేషన్ సైడ్ అయితే మనకి కంఫర్ట్ జోన్లో లేదు అన్నది నా వ్యూ. అండ్ కమింగ్ టు డామ్ క్యాపిటల్ విషయంకి వచ్చేసరికి ఎస్, మీరు పిఈ మల్టిపుల్ ఆధారంగా చూసినట్టయితే చాలా చీప్గా కనబడుతుంది, కానీ కాకపోతే మీకు యూ షుడ్ నో హౌ టు ప్లే దిస్ సైకిల్. అంటే కరెంట్లీ ఆపర్చునిటీ అయితే మ్యాసివ్ ఉన్నది. డ్యామేజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఐపీఓస్, రైట్స్ ఇష్యూస్ ఇవన్నీ చేస్తున్నాయి. సో దాని యొక్క రెవెన్యూస్ ఏవైతున్నాయో మనకి నెక్స్ట్ క్వార్టర్లో కనబడతాయి. అండ్ మీరు ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేశారనుకోండి, మీకు మ్యాసివ్ గ్రోత్ కనబడుతుంది అండ్ స్టాక్ ఎప్రిషియేట్ అయ్యే ఆస్కారం ఉన్నది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ నో వెన్ టు ఎగ్జిట్ ఆల్సో. ఎలాంటి స్టాక్స్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్లో మనకి కరెక్షన్ కనబడి ఐపీఓస్ డ్రై అవుతున్నట్టు కనబడుతున్నాయి అనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్. ఎందుకంటే అప్పుడు వీళ్ళ నెంబర్స్ డ్రాస్టిక్గా పడతాయి, అంటే ఎలాగైతే పెరుగుతాయో అలాగే పడతాయి. సో యూ షుడ్ నో హౌ టు ప్లే సైకిల్ ప్లే చేయగలిగినట్టయితే ఇట్స్ ఎ గుడ్ స్టాక్. రైట్ నో స్టాక్ బాగా కరెక్ట్ అయింది కదా, అండ్ లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ వచ్చినా కూడా ఇంకా మార్కెట్గా కాన్ఫిడెన్స్ రాలేదు, ఎందుకంటే ప్రీవియస్లీ నెంబర్స్ బాగా పడేసరికి ఆ ఫియర్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వార్టర్స్లో నెంబర్స్ బాగా వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి స్టాక్లో రీరేటింగ్ వచ్చింది అనుకోండి, సో స్టాక్లో ఎప్రిసియేషన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, యూ షుడ్ నో వెన్ టు ఎగ్జిట్ తెలియకపోతే మాత్రం ఇట్ విల్ బికమ్ వెరీ రిస్కీ స్టాక్. మన నెక్స్ట్ క్వశ్చన్ హరిణి ప్రియ గారు అడుగుతున్నారు, కైండ్లీ సజెస్ట్ మీ అబౌట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ థీమాటిక్ ఫండ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎస్ఐపి. ఏ థీమాటిక్ ఫండ్ గురించి అడుగుతున్నారు? బికాస్ థీమాటిక్ ఫండ్స్ అంటే మనకి ఇండివిజువల్లీ వేరే థీమాటిక్ ఫండ్స్ వస్తాయి. మీరు ఒకవేళ థీమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ గురించి అడుగుతున్నట్టయితే మాత్రం ఇట్స్ ఎ గుడ్ ఫండ్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్కి వాళ్ళు థీమ్స్ పిక్ చేయడం రాదు, అంటే ఎంట్రీ రాదు, ఎగ్జిట్ రాదు. థీమ్స్లోనే ఏంటంటే మనకి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మన మల్టీ క్యాప్ స్మాల్ క్యాప్ ఇలా కాదు, ఇక్కడ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ మనకి ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, ఎస్పెషల్ పవర్ ఇన్ఫ్రా ఇలాంటి వాటిలోని మనకు వచ్చిన గెయిన్స్ కూడా పోతాయి అన్నమాట. సో అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థీమాటిక్ అడ్వాంటేజ్ ఇస్ బెస్ట్ ఫండ్. ఎందుకంటే అక్కడ ఫండ్ మేనేజర్ ఆ కాల్స్ తీసుకుంటారు, ఏ థీమ్లో ఎలొకేషన్ ఇవ్వాలి, ఏ థీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ట్రిమ్ చేయాలి అని చెప్పి. సో మీరు వీళ్ళ పాత ఫ్యాక్ట్ షీట్స్ తీసారనుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి, మీరు వీళ్ళు ఎంత యాక్టివ్గా థీమ్స్ మారుస్తున్నారని చెప్పి మీరు చూడొచ్చు అనమాట. వీళ్ళవే ఓన్ థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి, వాటిల్లోనే ఎలొకేషన్ మారుస్తూ ఉంటారు అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ ఫండ్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ కెనాట్ పిక్ thematic funds at the right time or even exit at the right time అన్నమాట. సో మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైనా కూడా మీ అంతటి మీరు థీమాటిక్ ఫండ్స్ని పిక్ చేయలేకపోతున్నట్టయితే దిస్ ఈస్ ఎ ఫండ్ యూ కెన్ లుక్ ఇన్ టు. మన నెక్స్ట్ క్వశ్చన్ హరికిరణ్ గారు అడుగుతున్నారు, కైండ్లీ డిస్కస్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్. వీళ్ళు ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తారండి, 5 to 30 lakhs మధ్యలో టికెట్ సైజ్లోని ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తారు. కరెంట్లీ 83% వీళ్ళకి రెవెన్యూస్ అక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ గోల్డ్ లోన్స్ కూడా ఇస్తారన్నమాట. సో ప్రమోటర్కి చాలా మంచి రెప్యుటేషన్ అది మార్కెట్లోని. ఎస్బిఎఫ్సి రిలేటెడ్గా పాజిటివిటీ కారణం అదే. ఆయన ముందు హెచ్డిఎఫ్సిలో వర్క్ చేశారు, హెచ్డిఎఫ్సి తర్వాత ఈ స్టార్టెడ్ ఈజ్ ఓన్ ఎన్బిఎఫ్సి కంపెనీ అన్నమాట ఎస్బిఎఫ్సి. బేసికలీ బిజినెస్ లోన్స్ వీళ్ళు ఇస్తుంటారు. అండ్ కంపెనీ పరంగా మాట్లాడుకుంటే రీసెంట్గా వీళ్ళు 10,000 crores ఏఎం కూడా క్రాస్ చేశారు. అండ్ డెట్ ఈక్విటీ రేషియో బాగా మెయింటైన్ చేస్తారు, 1.8 times డెట్ ఈక్విటీ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మంచి ఏఎం అండ్ ప్యాట్ గ్రోత్ తోని అండ్ హెల్తీ ఆర్ఓఈ కూడా జనరేట్ చేస్తున్న కంపెనీ. కరెంట్లీ 3.4 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ బిజినెస్ గ్రోత్ పరంగా మాట్లాడుకుంటే మేనేజ్మెంట్ ఏం చెప్తారంటే క్వార్టర్ వీళ్ళు 5 to 7% మధ్యలో గ్రోత్, అండ్ ఈరోజు 25 to 30% గ్రోత్ రేట్లో అయితే వీళ్ళు ఏం గ్రో చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో యాక్చువల్లీ ప్రమోటర్ పరంగా అయితే మాత్రం మార్కెట్లో చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉన్నది. ఎందుకంటే ఆయన పెడిగ్రీ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే స్టాక్ రిలేటెడ్ ఇంట్రెస్టెడ్ ఉంటారో సోనియా షినోయ్ గారు ఉన్నారు కదా, సిఎన్బిసి యాంకర్, ఆవిడ ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూడడానికి ప్రయత్నించాను. అండ్ ఆల్సో ఆయన లింక్డ్ఇన్లోని చాలా మంచి బ్లాగ్స్ రాస్తుంటారు రెగ్యులర్గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదైతే ఫాలో అవడానికి ప్రయత్నించండి, యుల్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ దేర్. కంపెనీ పరంగా గుడ్ కంపెనీ, గ్రోయింగ్ ఎట్ గుడ్ వాల్యుయేషన్. ఎన్బిఎఫ్సిస్ పరంగా ఏదైతే ఆ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నదో మార్కెట్లో, దాంతో మనకి వాల్యుయేషన్స్ పరంగా కూడా లిస్ట్ అయిన తర్వాత పెద్దగా పెరిగింది లేదు. సో స్టాక్ కూడా అవైలబిలిటీ డీసెంట్ వాల్యుయేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ టాటా అశోక్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్ గారు, వాట్స్ యువర్ వ్యూ ఆన్ ఎస్ఎంఈ స్టాక్ సెల్కార్ గ్యాడ్జెట్స్ లిమిటెడ్.
I've been tracking this company from last 2 quarters. They're delivering their business well. FIS and Government of India has significantly raised their investment in September quarter, while the stock corrected by 50% and PE rating also seen. Now it is available at 17 PE. Now the stock is trading at an attractive valuation. Please share your view. I'm planning to take 1 to 2 lots. అశోక్ గారు ఇక్కడ గవర్నమెంట్ స్టేక్ పెంచుకోలేదండి. మీకు గుర్తున్నట్టయితే మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ రిలేటెడ్గా మనం టాక్ షోలో ఒక వీడియో చేసాం. ఐ థింక్ 1.5 year అయిపోయి ఉంటుంది. సో మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని కంపెనీస్ని ఫామ్ చేసి ఆ కంపెనీస్ ద్వారా వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్స్ బాగా పెంచడం చేశారన్నమాట. అందులో మనకి సెల్కోర్ గ్యాడ్జెట్స్ ఒకటి, జెన్సాల్ ఒకటి, ఇలాంటి వేరియస్ కంపెనీస్లో వాళ్ళ స్టేక్ అయితే ఉండేది. నౌ టానో ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి అది మహాదేవ్ బెట్టింగ్ యాప్ రిలేటెడ్ కంపెనీ అన్నమాట. సో వాళ్ళ స్టేక్ ఏదైతే ఉన్నదో అది ఈడీ వాళ్ళ పేరు మీకు మార్చుకున్నది. సో దానివల్ల మీకు గవర్నమెంట్ స్టేక్ పెరిగినట్టుగా కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ హ్యాస్ బాట్ ఇట్. ఓకే, నువ్వు కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే ఎస్, యాక్చువల్లీ నేను రీసెంట్ టైంలో వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే చూస్తున్నాను, కనబడుతున్నాయి మార్కెట్లో. రీసెంట్గా నేను హ్యాపీ మొబైల్కి నా మొబైల్ది పౌచ్ రిలేటెడ్గా వెళ్ళినప్పుడు అక్కడ చూసాను నేను వెళ్ళి. అక్కడ జస్ట్ క్యాజువల్గా అడిగాను వీళ్ళ ప్రోడక్ట్కి ఎలా ఉన్న డిమాండ్ అని చెప్పి. వాళ్ళైతే బాగానే ఉందని చెప్పారు. మీరు ఎవరైనా ఒకవేళ కొన్నట్టయితే వీళ్ళ ప్రోడక్ట్ని మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. మిగిలిన వ్యూవర్స్ కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. నా కంపెనీ విషయంకి వచ్చారు, వీళ్ళు ఇనిషియల్గా ఫీచర్ ఫోన్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతున్నాయో వాటిలో చాలా ప్రొడక్ట్ లైన్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకున్నారు. కరీనా కపూర్ అవ్వచ్చు, వరుణ్ ధవన్ కూడా చూస్తున్నట్టు గుర్తు నాకు ఒకసారి, వరుణ్ ధవన్ అవ్వచ్చు. సో ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకున్నారు. అండ్ ఐ థింక్ అగ్రెసివ్గా డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా ఫోకస్ చేసినట్టున్నారు. ఎందుకంటే మార్కెట్లో కనబడుతున్నాయంటే. కాకపోతే ఒకటి ఏంటంటే బిజినెస్ అంత ఈజీ బిజినెస్ కాదు. ఎందుకు ఈజీ బిజినెస్ కాదన్నానంటే ఫస్ట్ ఇనీషియల్గా సమ్ లెవెల్ వరకు గ్రో చేయడం ఓకే చేయొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎల్జీలు, శాంసంగ్స్ ఇవో ప్రొడక్ట్స్, ఓకే, అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రొడక్ట్స్ పెట్టి సెల్ చేయడం ఇవన్నీ చేయొచ్చు. బట్ స్కేల్ పెరిగే కొద్దీ మనకి లార్జ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు క్రోమా అవ్వచ్చు, విజయ్ సేల్స్ అవ్వచ్చు, లేకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఇలాంటి చైన్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ స్టోర్స్లోకి వెళ్ళి అక్కడ సెల్ చేయడం అన్నది ఛాలెంజింగ్. ఎందుకంటే అక్కడ స్పేస్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ సెల్ అవుతున్నాయో వాటినే పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ బిజినెస్ మొత్తంలోని ఎంటైర్ బిజినెస్ ఈజ్ లో మార్జిన్ బిజినెస్, హై మన ఎసెట్ టర్న్ బిజినెస్. అంటే ఎంత త్వరగా సేల్ అయిపోతే అంత త్వరగా వాళ్ళ ప్రోడక్ట్ని రీప్లేస్ చేయగలిగినట్టయితే వాళ్ళు ఆ రిటర్న్ రేషియోస్ అనేవి జనరేట్ చేయగలుగుతారు. మార్జిన్స్ ద్వారా ఎక్కువగా సంపాదించలేరు, లో మార్జిన్ బిజినెస్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆ సేల్స్ రిలేటెడ్గా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఆ షెల్ఫ్ లైఫ్ ఏదైతే ఉన్నదో ఆ స్పేస్ ఇవ్వాలంటే త్వరగా సెల్ అవ్వాలి. సో వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడానికి చాలా టఫ్. అది అంత ఈజీ కాదు. ఆల్రెడీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ, శాంసంగ్ ఉన్నది, ఓకే, ఎల్జీ, శాంసంగ్ ఉండగా ఆర్ ఈవెన్ ఎనీ అదర్ లార్జ్ బ్రాండ్ ఉన్నది. అలాంటి టైంలో నేను సెల్ కవర్ ప్రొడక్ట్ కొనాలంటే నేను ఎప్పుడు కొంటాను? ఓకే, నాకు ఎల్జీ, శాంసంగ్ ప్రైస్కి వస్తే నేను కొన్ను, ఓకే, ఆర్ 10, 15, 20% తక్కువకి వచ్చినా కూడా కొన్ను. ఇంకా అన్లెస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 50%, 60% లోవర్ ప్రైస్లో దొరికితే కానీ మనం వేరే ఇలాంటి బ్రాండ్స్కి వెళ్ళి కొనం కదా. సో ఆన్లైన్లో మనం ఎందుకు కొంటాం? తెలియని బ్రాండ్లు చాలా వరకు ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయి ఏంటంటే అవి ఈ పెద్ద బ్రాండ్స్ కంపేర్ చేసినట్టయితే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయని చెప్పి కొంటాం. సో అలా వీళ్ళు ప్రైజింగ్ ఆధారంగా గ్రో అవ్వగలగాలి. కానీ ఒక స్కేల్ పెరిగిన తర్వాత ఇట్ ఈస్ టఫ్ అన్నమాట. ఇట్స్ నాట్ దట్ ఈజీ డిస్ట్రిబ్యూషన్ పెంచుకోవడం అన్నది. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఎలా గ్రో చేస్తారని. అండ్ రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ డెవలప్మెంట్ ఏం చూస్తానంటే షెన్జన్ హెచ్ఎన్టీ అని ఒక లార్జ్ చైనీస్ కంపెనీ ఇది. వాళ్ళతోనే వీళ్ళు ఎన్డీఏ సైన్ చేశారు ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెంట్ కంట్రోలర్స్, సెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ టైఅప్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సెటప్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో దీని రిలేటెడ్గా ఏమైనా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగితే మాత్రం ఇక్కడ నుంచి గ్రోత్ వచ్చే ఆస్కారం ఉన్నది. ఓవరాల్గా బిజినెస్ పరంగా నెంబర్స్ గ్రో చేస్తున్నారు, కానీ ఆ ఈడీ రిలేటెడ్గా రిస్క్ ఏదైతే ఉన్నదో అది. సెకండ్ థింగ్, సైజ్ పెరిగిన తర్వాత అంత ఈజీ కాదు ఈ బిజినెస్ గ్రో చేయడం. స్మాల్ సైజ్లో నుంచి ఈ స్కేల్ వరకు గ్రో అవడం ఈజీ, కానీ ఇక్కడ నుంచి గ్రో చేయడం అనేది అంత ఈజీ కాదు. లెట్స్ సీ, అవన్నీ కూడా క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు గ్రోత్ రిలేటెడ్ ఆపర్చునిటీ ఎంతైతే ఉన్నదో రిస్కులు కూడా అన్నీ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ వస్తుందో అప్పుడు కాల్ తీసుకోవాలి. ఓన్లీ స్టాక్ ప్రైస్ ఇప్పుడు మనకి 29 రూపాయల్లో ఉన్నది అండ్ పీఈ పరంగా చూసినట్టయితే తక్కువలో ఉన్నది కదా అని చెప్పి బై చేసినట్టయితే అన్లెస్ యూ మైట్ గెట్ ఇన్ టు ఏ వాల్యూ ట్రాప్ కూడా.
నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ వీక్లోని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూశాను. ఎక్కువ లాజికల్ వెతకపోతే మూవీ అయితే బాగానే ఉన్నది. అంటే మూవీ నుంచి మనం సైంటిఫిక్ లాజిక్స్ వెతకూడదు, ఎంటర్టైన్ చేసింది లేదా అని చూస్తే చాలు. సో అలా ఆ యాంగిల్లో చూస్తే మాత్రం నాకు మూవీ అయితే బాగానే అనిపించింది. సెకండ్, ఒకవేళ థియేటర్లో మూవీ కాదు అనుకున్నట్టయితే బైసన్ చూశాను, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. వెరీ గుడ్ మూవీ. స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎవరికైనా స్లో డ్రామా రిలేటెడ్ మూవీ నచ్చేటట్టయితే దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్ యూ కెన్ లుక్ ఇన్ టు. మన నెక్స్ట్ క్వశ్చన్ గిరిజా కుమారి గారు అడుగుతున్నారు. హాయ్ సన్, ఐఎమ్ ఐటీ ఎంప్లాయీ. నేను ఇప్పటివరకు మనీ ఇన్వెస్ట్ చేయలేదు. పీపీఎఫ్ వర్సెస్ ఎన్పిఎస్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ స్టాక్స్, ఎందులో మనీ ఇన్వెస్ట్ చేయడం బెటర్? మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ మీద బేసిక్ ఐడియా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ రీసెంట్గా మన ఫీమేల్ వ్యూవర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయండి. యాక్చువల్లీ ఫీమేల్స్ కూడా ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టయితే వెల్త్ క్రియేషన్ అనేది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ అయినట్టయితే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వెల్త్ క్రియేషన్ అనేది చాలా బాగుంటుంది. నేను పర్సనలీ చూసాను, అందుకని చాలా మంది పుష్ చేస్తుంటాను కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా పార్టిసిపేట్ చేయండి, డెసిషన్స్ తీసుకోండి అని. నార్మల్లీ ఏమవుతుంది అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఫాదర్ మీద బ్రదర్ మీద డిపెండ్ అవుతుంటారు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ కోసం. పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది ఆ డెసిషన్స్ అనేవి. అలా కాకుండా యాక్చువల్లీ ఫీమేల్స్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కొంచెం ఐడియా ఉండి వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, దట్స్ ఎ బెస్ట్ థింగ్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ ఓవరాల్గా ఫ్యామిలీ యొక్క వెల్త్ క్రియేషన్ అనేది చాలా బెటర్ అవుతుంది. నేనైతే పర్సన్ చాలా మంది చూసాను, అందుకనే ఐ ఎంకరేజ్ పీపుల్ టు టేక్ సచ్ కాల్స్. ఈవెన్ మీరు కూడా ఎవరైతే మేల్ చూస్తున్నారో మీ ఇంట్లో ఆడపిల్లలు అమ్మాయిలు ఉన్నట్టయితే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా. ఎందుకంటే ఇన్వెస్టింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవాలన్న బేసిక్ థింగ్ అయితే తెలియాలి. సో ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. హస్బెండ్స్ చూస్తున్నట్టయితే మీ వైఫ్స్ని కూడా మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. యాక్చువల్లీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఇంకా మీకు ఈజీ అవుతుంది సేవింగ్స్ అన్నవి కూడా. అండ్ ఇద్దరు కలిపి డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనం మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్ని అయితే కరెక్ట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నువ్వు కమింగ్ టు మీ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ నా సజెషన్ అయితే ఎన్పిఎస్తో స్టార్ట్ చేయండి. ఎన్పిఎస్ రీసెంట్గా ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో దాని తర్వాత ఇట్ హాస్ బికమ్ వెరీ గుడ్ ప్రొడక్ట్ అన్నమాట. సో ఎన్పిఎస్తో కొంచెం పార్ట్ స్టార్ట్ చేయండి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ చేయండి. ఈ రెండిట్లోని ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి బెటర్ ఎలొకేషన్. స్టాక్స్ అప్పుడే వద్దు, కొంచెం ఐడియా ఉన్నప్పుడు స్టాక్స్ రిలేటెడ్గా మీ నాలెడ్జ్ బాగా పెంచుకోగలిగితే ఆ నాలెడ్జ్ లెవెల్ బాగా పెరిగిన తర్వాత స్టాక్స్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ నాలెడ్జ్ లేకుండా స్టాక్స్లో వద్దు, ఎందుకంటే బై అండ్ ఫర్గెట్ ఎరా అయిపోయింది. ఓకే, మనం పాత బుక్స్లో చదువుతుంటాం చూడండి, బై చేసి మర్చిపోతాం, స్టాక్స్ సరిపోద్ది, మర్చిపోతే వెల్త్ క్రియేషన్ జరిగిపోద్దని. ఆ ఎరా అయిపోయింది. అలాంటి స్టాక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. చాలా వరకు బిజినెస్ ఏంటంటే బిజినెస్ సైకిల్స్ యాక్చువల్లీ షార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఆ సైకిల్లో మన ఎంట్రీ ఎగ్జిట్ కాల్ తీసుకోవడం మనకు తెలియాలి. సో అవన్నిటి రిలేటెడ్గా నాలెడ్జ్ అనేది పెరిగిన తర్వాత స్టాక్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్. కానీ అప్పటి వరకు దీస్ టూ ప్రొడక్ట్స్ ఎన్పిఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఫర్ యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ హేమ కుమార్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ రెగ్యులర్ ఫాలోవర్ సిన్స్ 2019. నా క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఫిజికల్ గోల్డ్. ఐ హ్యావ్ ఎ డాటర్. ఐ వాంట్ టు సేవ్ గోల్డ్ ఫర్ మై డాటర్స్ వెడ్డింగ్. కరెంట్లీ ఐఎమ్ హోల్డింగ్ 300 grams ఆఫ్ గోల్డ్ అండ్ ఐ వాంట్ టు అక్యుములేట్ టిల్ 700 grams. With currently increasing price and there are a lot of theft incidents happening even in bank lockers as well. So I feel unsecured keeping money in bank. If at all robbery happens, they'll only pay 100 times of the rent, which will not help me. The value I'm going to keep inside will be much higher. సో గోల్డ్ని సెక్యూర్ చేసుకోవడానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇది హెల్ప్ అవుతుందా? ఐ హ్యావ్ టైమ్ టిల్ 15 years. ఎస్ అండి, ఈ థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఈజ్ ఏ గుడ్ స్కీమ్. కాకపోతే మీరు ఇచ్చిన ఏదైతే ఆర్నమెంట్స్ రూపంలో ఇస్తున్నారనుకోండి, అదే ఆర్నమెంట్స్ రూపంలో మీకు గోల్డ్ రాదు తిరిగి. అది గుర్తుంచుకోండి. ఒకవేళ అలా కాదు, నా దగ్గర గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, నేను ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నాను, సో నాకు మళ్ళీ అగైన్ ఆ టైంలో బిస్కెట్స్ రూపంలో నాకు గోల్డ్ వచ్చేసే సరిపోతుంది అండ్ గోల్డ్ సెక్యూర్డ్గా ఉంటుంది కదా. సేవ్ డెఫినెట్లీ థాట్ ప్రాసెస్ అయితే అదే కదా. ఏంటంటే గోల్డ్ సెక్యూర్ చేసుకోవడం. మనం బ్యాంక్ లాకర్లో పెట్టినా కూడా ఆ సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్ ఉంటుంది, ఇంట్లో పెట్టిన కన్సర్న్ ఉంటుంది. సో ఇలా చేసినట్టయితే నామినల్ ఇంట్రెస్ట్ రేట్, ఇంట్రెస్ట్ పరంగా మనం పెద్దగా సంపాదించేది ఏమి ఉండదు. ఆ నామినల్ ఇంట్రెస్ట్ అయినా కూడా సంథింగ్ ఏదో ఒకటి గోల్డ్ డిప్రిసియేషన్ కన్నా కూడా అదొకటి యాడ్ అవుతుంది. సో ఇలా ఆలోచించే వాళ్ళకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అయితే సెట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ స్కీమ్స్ ఏవైతున్నాయో వాటికి డిమాండ్ లేకపోవడం వల్ల అవైతే తీస్తారు. ఓన్లీ షార్ట్ టర్మ్ స్కీమే ఉన్నది. సో ఆ షార్ట్ టర్మ్ స్కీమ్లోనే మీరు రెన్యూ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆప్షన్. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైనా గోల్డ్ బిస్కెట్స్ ఉండి ఇలా సెక్యూరిటీ రిలేటెడ్గా కన్సర్న్ ఫీల్ అవుతున్నట్టయితే యూ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. కాకపోతే ఓన్లీ రిస్క్ ఇక్కడ అగైన్ రిపీట్ చేస్తున్నాను, మీరు ఇచ్చిన ఫామ్లో గోల్డ్ మీకు రాదు.
My next question Adi adugutunaru. Hi son, I'm living in UK. I'm thinking to take personal loan in UK for 6.25% interest rate and invest in Indian stocks. Is it good decision? I'm expecting 15 to 18% return in stocks. Out of that, if I take out 6.25%, which I'll be paying as interest, rest will be my profit. The reason for investing in Indian stocks is after 5 to 6 years, I'll return to India permanently. Is it good decision? Please consider currency conversion charges across the time. ఏ హాయ్ అది సి ఒకటి లివరేజింగ్ మనకి బోత్ ద సైడ్స్ వర్కౌట్ అవుతుంది. అంటే ఇఫ్ యూ క్యాన్ జనరేట్ దట్ రిటర్న్ ఆన్ ద పాజిటివ్ సైడ్ యూ విల్ మేక్ మనీ. ఓకే, బట్ ఒకవేళ ఆ రిటర్న్ జనరేట్ చేయలేకపోయారు, మార్కెట్ పడింది, ఓకే నెగిటివ్గా ఉన్నది నెక్స్ట్ 2-3 years అనుకోండి, దెన్ డబుల్ వ్యామీ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ పెట్టిన డబ్బులు లాస్లో ఉంటాయి అండ్ ఆల్సో యూ నీడ్ టు పే ఇంట్రెస్ట్. ఆ టైంలోని సైకలాజికల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ లివరేజింగ్ టైంలో మన పాజిటివ్ సైడే కాదు, రిస్క్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఆ రిస్క్ని నేను మేనేజ్ చేసుకోగలను, నాకు వరీ అవ్వను, ఓకే, ప్లస్ నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో దాని రిలేటెడ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనుకున్నట్టయితే 6.25% ఈజ్ ఎ లోవర్ రేట్. సో ఇండియన్ ఈక్విటీస్లోనే ఒక 7-8 years హోల్డ్ చేయగలిగినట్టయితే, మీరు 5 years అన్నారు, ఒక 5 years కాదు 7-8 years హోల్డ్ చేయగలిగినట్టయితే యూ విల్ డెఫినెట్లీ యాజ్ పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ మనీ. బట్ అగైన్ చెప్తున్నాను, ఓకే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ బికాజ్ ఎందుకంటే ఐ నో లివరేజింగ్ ద్వారా యాక్చువల్లీ బాగుపడిన వాళ్ళని చూశాను అండ్ నష్టపోయిన వాళ్ళని కూడా చూశాను. సో మనం ఎక్కడ నష్టపోతామంటే మనం అబ్నార్మల్ రిస్క్లు తీసుకుని, ఓకే ఇష్టం వచ్చినట్టుగా క్యాపిటల్ని మిస్ ఎలొకేట్ చేసి క్యాపిటల్ని పోయిందనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ డబుల్ వ్యామీ అన్నమాట అండ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోద్ది. సో అలాంటి కాల్స్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఎలొకేట్ చేసుకొని వాలటాలిటీకి ఓకే అనుకున్నట్టయితే యూ కెన్ ట్రై. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నేను సాటర్డే వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ వెనకాలలో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈరోజు వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో డిటో ఒక ప్లాట్ఫామ్ ఒక లింక్ని కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, దాన్ని మీరు క్లిక్ చేసి మీ అపాయింట్మెంట్ అయితే తప్పకుండా ఫిక్స్ చేసుకోండి డిటో ఒక అడ్వైజర్తో ఈ వీకెండ్లోని. సో దట్ వీకెండ్లో మీరు ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీ దగ్గర టైం ఉంటుంది, వాళ్ళు కూడా ప్రాపర్గా అయితే మీకు ఆ టైం ఇస్తారు, గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అడ్వైజర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మీరు నచ్చిన పాలసీని అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ చాలాకి ఇదే ఫస్ట్ టైం వస్తే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.